మోడీ తాత ఐఎమ్ వెరీ సారీ. గుజరాత్ ను ప్లే ఆఫ్స్ కి గుంజుకచ్చుడు నాతోటి కాలే. జీవితంలో మేము ఎప్పుడు కూడా అస్సాం ట్రైన్ ఎక్కుతామని అనుకోలేదు. చీచి ఏం అస్సాం ట్రైన్ లో ఏమో గిల్లు. ట్రైన్ మొత్తంలో ఒక్క ఏసీ కోచ్ కూడా ఖాళీగా లేదు. ఏంది ట్రైన్ లో ఒక్క ఏసీ కోచ్ కూడా ఖాళీగా లేదా? ఇప్పుడు ఎట్లా మరి? ఈ ఎండలకు నాకు గ్లామర్ ఏం కావాలి? అమ్మయ్యా, జీటీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, పంజాబ్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మాతో పాటు మీరు కూడా అస్సాంకి వస్తారంటే మనసంతా నిమ్మలమైతాంది. జీటీకి అస్సాం ట్రైన్ ఎక్కే ఒక రోజు వస్తుందని నేను కలలు కూడా అనుకోలేదు. అరే, ఇంత చిన్న విషయానికే ఏడ్తెట్ల తమ్ముడు? అస్సాం ట్రైన్ ఎక్కుడు ఫస్ట్ టైం అయింది? అవునన్నా, ఇదే ఫస్ట్ టైం. వాళ్ళని చూడు సో మెనీ టైమ్స్. గిల్ తమ్ముడు, ఇంతకీ మన విజయం లేని విజయ్ శంకర్ ఏడి కనిపిస్తలేడు? టికెట్ల బుకింగ్ కౌంటర్ ఎక్కడుందో చూసేస్తా అని వేయిండు. అస్సాంకు ఓనంటే టికెట్లు బుక్ చేసుకోవాలి కదా. గబ్బర్ బ్రో, వరుసగా 10 సార్లు అస్సాం ట్రైన్ ఎక్కుతారు, మీకు కొంచెం కూడా బోర్ కొడతలేదా? ఎందుకు అనిపిస్తుంది? బోర్ ఏం అనిపించది, కాకుంటే లోపల బాధ మాత్రం భరించలేనంతున్నది. గబ్బర్ అన్న, ఐపీఎల్ అన్నప్పుడు అస్సాం ట్రైన్ ఎక్కుడు కామన్, ఫ్లైట్ తీసుకోవాలి. నువ్వు అసలే బాధపడకు, నీకు ఈ రోహిత్ ఉన్నాడు. ఒక్కటి చెప్తా మంచిగా గుర్తు పెట్టుకో, నేను వీల్చే గాలిలో ఆక్సిజన్ లేకున్నా బతుకుతానేమో గాని నువ్వు బాధపడితే బతుకా. నువ్వు మరీ అంత ఫీల్ కాకువే రోహిత్. నేను బాధపడేది అస్సాం ట్రైన్ ఎక్కుతున్నందుకో, ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కానందుకో కాదు. ప్రతిసారి మాతోటి వచ్చే ఆర్సీ బోళ్ళు ఇంకా అత్తలేరు. ఆ విషయంలో ఈ గుండె తట్టుకుంటలేదు. ఎంత మోసం గబ్బరన్నా, ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నందుకు నువ్వు కోరుకునేది ఇదా? ఇయాలటి నుండి నీ దోస్తు కటీఫ్. నువ్వెప్పుడు వచ్చినావే కింగు? అయినా రాలే, నేనే తీసుకొచ్చినా. ఎందుకు తీసుకొచ్చినావు? వాళ్ళకి ఇంకా అస్సాం కన్ఫర్మ్ కాలేదు కదా. గబ్బరన్న, నేను కింగు లేకుంటే అవతలకే పోను, అస్సాంకు పోతానా? కింగు నొక్కొన్నే కాదు, ధోని అన్నను, పంతును, రాహుల్ను, కమ్మిన్స్ ను కూడా పట్టుకొచ్చిన. కావనంటే అడిదిక్కు చూడు. పంతు కమ్మిన్స్ ఏడువే కనిపిస్తలేడు. ఏమో అన్న, స్టేషన్ దాకా మనతోనే వచ్చిండు, ఇప్పుడే ఏటో తప్పించిండు. అయినతోని అసలే పెద్ద తలకాయ నొప్పి. నీ అవ్వ ఏడవైండో ఏమో, ఉన్నకాడుండడు. ఇక లాస్ట్ దాకా చూడాలే ఏం ఘనకార్యం చేసుకొని వస్తాడో ఏమో పో. గబ్బరన్న, నువ్వు అవతల టీం అని కూడా ఆలోచించకుండా నీకు ఈ రైల్వే స్టేషన్ లా టికెట్లు ఎక్కడిస్తారో చెప్పుదామనుకుంటున్నా. అది ఈ విజయం లేని విజయ్ శంకర్ అంటే. తమ్ముడు, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అస్సాంకు ఓడు మీకు కొత్త, మాకు కాదు. ఇక్కడున్న మనుషులే కాదు, వస్తువులు కూడా మమ్మల్ని గుర్తుపడతాయి. ఒక్క టికెట్ల కౌంటరే కాదు, ఈ రైల్వే స్టేషన్ లో ఏ వస్తువు ఎక్కడుందో నేను ఒక్కోనే కాదు, మా టీం వాళ్ళందరం కళ్ళు మూసుకొని చెప్తాం. అది పంజాబ్ కింగ్స్ అంటే. గబ్బరన్న, టికెట్లు ఎక్కడిస్తారో తెలిసినప్పుడు లేట్ చేసుడేందుకు? అసలే ఒక్క ఏసీ కోచ్ కూడా ఖాళీగా లేదట. కనీసం విండో సీట్లన్నా బుక్ చేసుకోవాలి, లేకుంటే ఈ ఎండలకు నాకు గ్లామర్ ఏం కావాలి? విజయ్ శంకర్, అసలే మనది మోడీ తాత టీం. మీదికెళ్ళి టికెట్ కు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా మంచిదే. మొత్తం 20కి 20 విండో సీట్లే బుక్ చేయి. రబాడా, విజయ్ శంకర్ తోటి పోయి మనకు కూడా టికెట్లు పట్టుకరా. నా పేరు చెప్పంగానే 20 విండో సీట్ల టికెట్లు చేతిలో పెడతాడు. స్కై, మనకు కూడా 20కి 20 విండో సీట్లే బుక్ చేయి. ఇయ్యకుంటే ఎంఐ అని చెప్పు. వాళ్ళకిచ్చి మనకి ఇయ్యకుంటూ ఊకుంటానా? టికెట్ కౌంటర్ గాలి తేలాలే. ఓ టికెట్లు ఇచ్చేటైనే, మేం మే 20 తారీఖు అస్సాంకు పోవాలి. మాకు 20 విండో సీట్లు కావాలి. కావనంటే టికెట్ కు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. సారీ సార్, అస్సాంకు వెళ్లే ట్రైన్ విండో సీట్లన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఓ టికెట్లు ఇచ్చేటైనే, గబ్బరన్న చెప్పిండు అస్సాంకు పోనీకి మాకు 20 విండో టికెట్లు కావాలి. సారీ సార్, గబ్బరన్నకు కావాలంటే 20 నార్మల్ టికెట్లు ఇస్తా. విండో సీట్లన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. అలా అనకండి సార్, కనీసం ఒక్క విండో టికెట్ అన్నా చూడుర్రి. అసలే ఎండాకాలం, నా గ్లామర్ ఏం కావాలి? ఏ చెప్తే అర్థం కాదా? ఒక్క టికెట్ కూడా ఖాళీ లేదు. చక్కగా పోతావా, లేదంటే నేనే అవతలికి నూకే అన్నా. ఓ సారు, అస్సాంకు పోనీకి 20 విండో టికెట్లు కావాలి. చక్కగా తీసి నా చేతిలో పెట్టు. ఏందివే చేతిలో పెట్టేది? అసలు ఎవరివే మీరు?
మేము ఎవలమో తెలిస్తే నువ్వే టికెట్లు పట్టుకొచ్చి నా జేబులో పెడతావు. ఎవలనుకున్నావే మేమంటే? ఎంఐయా అంటే ఫోన్ల కంపెనీ వాళ్ళ? టికెట్లు లేవు, ఏం లేవు, సకా వీకుర్రి. A few minutes later. రావయ్యా శంకర్, మన విండో సీట్ల టికెట్లు ఇయ్యి. ఇంకెక్కడి టికెట్లు? ఆల్రెడీ విండో సీట్లు అన్ని అమ్ముడు పోయినాయట. జీటీ అంటే గట్నే ఉంటది తమ్ముడు, మీరేం వర్రీ కాకుర్రి. మాదలకెళ్ళి ఓ 4-5 విండో సీట్లు మీకు ఇత్తాం తీ. ఏ నుంచి ఇస్తావన్నా? మనకు కూడా ఒక్క విండో సీట్ కూడా దొరకలే. ఏంది తమ్ముడు మనకు టికెట్లు దొరకపోవడేంది? ఎంఐ అని చెప్పినావా లేదా? చెప్పినా అన్న, ఎంఐ అని చెప్తే ఫోన్ల కంపెనీ అంటాడు. మీకే ఒక్క టికెట్ కూడా గతి లేదు కానీ మాకు 4-5 విండో టికెట్లు ఇస్తారట. ఏం బిల్డప్ ఇస్తారవే మీ ఎంఐ వాళ్ళు. వారిని ఆఖరికి గల్లీ టీం జీటీ తోటి కూడా మాటలు పడాల్సి వస్తుంది. రోహిత్ అన్న, అర్జెంట్ గా మనం ఏదన్నా ఒకటి చేయాలి. మనం తలుసుకుంటే ఎంతసేపు తమ్ముడు? అంబానీ మామకు ఇప్పుడే ఫోన్ చేసి అర్జెంట్ గా అస్సాంకు 4 జియో ట్రైన్లు వేయమని చెప్తా. గబ్బరన్న, మనకు కూడా ఒక్క విండో సీట్ టికెట్ కూడా దొరకలేదు. కావన్నంటే నార్మల్ టికెట్లు ఇస్తాడట. అదేంది తమ్ముడు విండో టికెట్లు అయిపోవడేంది? మనమే కదా ఎప్పుడు మొదలు అస్సాం టికెట్లు తీసుకునేది. అసలు అన్ని టికెట్లు ఏమైపోయినట్టు? టికెట్లు అమ్ముతాం, టికెట్లు ఎవి పడితే అవి అమ్మం. ఓన్లీ విండో టికెట్లే అమ్ముతాం. టికెట్లు. ఏందివే బహుమా, నువ్వు టికెట్లు అమ్ముడేంది? మీరంటే ఐపీఎల్ ఆడి పైసలు సంపాదించుకుంటారు, మరి మేమేం చేయాలి? అందుకనే ఇలా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటానా? సరే గాని మాకో 20 విండో టికెట్లు కావాలి. రేట్ ఎంత? నా కాడ కూడా 20 విండో టికెట్లే ఉన్నాయి. ఒక్కో టికెట్ 5,000, మొత్తం కలిపి 1,00,000 రూపాయలు. ఏంది అన్ని పైసలా? అన్ని పైసలు నా కాడ లేవు. కావన్నంటే మీ టికెట్లు జీటీ వాళ్ళకో ఎంఐ వాళ్ళకో అమ్ముకోర్రి, వాళ్ళ కాడ అయితే మస్తు పైసలు ఉంటాయి. చల్, నా కాడేడున్నాయి? నాకు ఇంకా జీతమే వల్లే. నాకేమన్నా పడ్డదా? నాకు కూడా వల్లే. నా కాడ కూడా రూపాయి లేదు. మీరేనన్నా ఓర్రి. బహుమా అన్న, నేను 5,000 ఇస్తా, నాకు ఒక విండో టికెట్ ఇయ్యవా? ఒక్కొక్క టికెట్ ఇచ్చుడు కలవది, ఒకేసారి మొత్తం ఇస్తా. నీకు అంతగానం కావాలంటే 1,00,000 రూపాయలు ఇచ్చి తీసుకో. మన ఇద్దరిది ఒకటే ఊరు, నువ్వే అట్లా అంటే ఎట్లన్నా? నువ్వే గనక విండో సీట్ ఇయ్యకుంటే ఈ ఎండలకు నాకు గ్లామర్ ఏం కావాలి? బహుమా, నీకో మంచి ఐడియా ఇస్తా. ఇప్పుడే కాదు, ఇంకో 4 రోజులు ఆగే అమ్ముకో. ఆర్సీబీని, ఢిల్లీని, లక్నోని కూడా పంపిస్తాం. అప్పుడు ఒక్క టికెట్ కు 5,000 కాదు, ఏకంగా ఒక్క టికెట్ కు 10,000 వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఐడియా అన్న. ఇక చూడు నెక్స్ట్ వీడియోలో టికెట్లు ఎట్లా అమ్ముతానో. అస్సాం రైల్వే స్టేషన్ కచ్చుడు మనకు అలవాటు లేదు. వచ్చినప్పటి నుండి చూస్తానా, ఇది రైల్వే స్టేషన్ అనే ఫీలింగే వస్తలేదు. రైల్వే స్టేషన్ అంటే ఎట్లుండాలి? రైల్వే కూతలకు, మైకు సప్పులకు పిచ్చి లేవాలే. అసలు ఒక్క సౌండ్ కూడా మత్తలేదు. మనం అడుగు పెట్టినాక సౌండ్లు కూడా ఉంటాయా? మొత్తం సైలెన్సే. స్టేషన్ లో ఇట్లా అడుగు పెట్టినో లేదో మొత్తం ఎక్కలేని సౌండ్లన్నీ వినబడుతున్నాయి. అందుకనే ట్రైన్ కున్న మైకులు, స్టేషన్లు ఉన్న మైకులు ఏడికాడికి ఊడవిక్కొచ్చిన. మనం అడుగు పెడితే స్టేడియాలే కాదు, రైల్వే స్టేషన్లు కూడా సైలెంట్ కావాలి. ఆగుర్రి. అస్సాం ట్రైన్ ఎక్కనికి 3 టీములు మాత్రమే వచ్చినాయి. ఇంకో 3 టీములు కూడా వస్తాయి. అప్పుడు ఫైనల్ వీడియో చేస్తా. వీడియో ఇంతసేపు చూసిర్రు కాబట్టి మీకు నచ్చే ఉంటది. ఓ లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయిర్రి. కావాలంటే విండో సీట్ మీకే ఇస్తా.